15వ అధ్యాయం 11 నుంచి 25 వరకు చదువుతున్నాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును పుచ్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చెంత చేరెను. అతడు బంధువులకు తన పనులలోనికి వారిని పంపాడు. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవరినూ వాడికి ఏమీ తీయలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి అది ఎంతో మంది గురువాడకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకంలో విరోధముగాను మీ ఎదుట పాపం చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవటకు యోగ్యుడు కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోనమని అతనితో చెప్తుందనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి పడి ముద్దు పెట్టుకోలేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకంలో విరోధముగాను మీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నకు యోగులను కానలేను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, తొక్కిన పశువులు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగింది. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేది. వాడు పొలములను వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుతగిని. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషత్తుడు మా పరలోక తండ్రి, ఆయన ఈ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రములు ప్రభువా. నాయన, ఈ వాక్యాన్ని మీ ధ్యానిస్తుండగా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడి తండ్రి ఆయన ప్రతి ఒక్కరు కూడా ఏది తండ్రి నేను అర్థం చేసుకుని ఎన్న వాక్యాన్ని మా ఉదయాల్లో భద్రపరచు మీరే మాకు సహాయం దయచేయగలరు. యేసు పరిశుద్ధ నామములో మా తండ్రి, ఆమేన్. వచనం చదువుకుందాం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరూ పెద్దవాడు. తండ్రి మీరేదో చూసినట్లు మనం చూడవచ్చు. ఇక్కడ చిన్న కుమారుడు లోకానుసారంగా ఆయన తప్పుకోవడం చూస్తున్నాము. ఎందుకంటే చిన్న కుమారుడు తండ్రితో మరి ఇక్కడైతే వాదం చేసినట్టు ఏం లేదు, కానీ తన తండ్రితో నాకు రావాల్సిన ఆస్తి భాగం నాకు ఇస్తే నేను సెపరేట్ గా ఉంటాను, అది నా ఇష్ట ప్రకారం ఉంటానని ఇక్కడ మాట్లాడుతూ చూస్తారు. ఎందుకంటే అతను చిన్న కుమారుడు లోకానుసారంగా తప్పిపోయి ఉన్నాడు కాబట్టి అతను ఆ విధంగా మాట్లాడాడు. అతను ఆస్తి తీసుకున్న తర్వాత కూడా కొన్ని దినములు తండ్రి వద్దనే ఉన్నప్పటికీ తండ్రికి నచ్చట్లేదు. నచ్చినప్పటికీ అతను ఇంకా తండ్రికి ఇష్టం లేదు పని చేస్తాడు కాబట్టి తనకు కావలసిన తనకు వచ్చిన ఆస్తినంతా తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఈ దూరదేశానికి వెళ్ళిపోయి అక్కడ మరి దూరదేశంలో ఒకడే ఉండడు కాదు, మరి అక్కడ చుట్టూ ఉన్న స్నేహితులు ఉంటారు, ఇంకా కొందరు అయితే మంచి అయితే ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ చెడు సాహసాలు అయితే మాత్రం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ చిన్న కుమారుడు లోకానుసారంగా ఉన్నాడు, ఎవరి ప్రయాణంగా ఉన్నాడు. ఎవరి ప్రయాణంలో ఎవరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు, గ్రహింపకూడదు ముందు. ఇప్పుడు తండ్రి అంటే అతనికి అనుభవం ఉంటది, నువ్వు ఈ మార్గాన్ని వెళ్తే తప్పిపోతావు, మరి వేరే మార్గాన్ని వెళ్తే బాగుంటావు అని చెప్పినప్పుడు కూడా అతను వినలేదు. ఎందుకంటే దూర దేశానికి వెళ్ళి తనకు రావాల్సిన ఆస్తి భాగం అంతా తీసుకెళ్ళి అక్కడ మరి ఏవైతే ఉందో తన ఆస్తిని అంతా దూర్వ్యాపారం అంటే చెడు వ్యసనాలకు తాగుడు తినుడు ఇంకా అమ్మాయిలు ఈ విధంగా అనేది మనం చూస్తాం. అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఇప్పుడు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా ఇంకా మరి అతన్ని పట్టించుకోవడం మానేసినట్టు చూడొచ్చు. ఎందుకంటే డబ్బులు ఉన్నని చెప్పి ఎవరైనా దగ్గరికి చేరేది, డబ్బులు అయిపోయిందంటే ఇంకా
ఎవరు కూడా డబ్బులు అయిపోతుందని తెలిసేటప్పటికీ వాళ్ళు దూరం అయిపోవడం చూస్తాం. ఎవరైనా లోకానుసారంగా మనం చూసేది అదే జరుగుతుంది. కాబట్టి వాక్యానుసారంగా చూస్తే మనం ఆత్మీయంగా బలపడాలని ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అదంతే ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇతనైతే మరి ఎంతో గొప్పగా బతికాడు. తనున్న డబ్బు విషయంలో కానీ ఈ విషయంలో మంచి హుందాగా బతికినోడు. మరి తర్వాత తన ఆస్తి అంతా ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయినప్పుడు మరి అతను తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో అతను ఒక దేశస్తులు ఒకరి చెంత చేరిండు. అతని వ్యాపారం ఏంటి? పందుల మేపుకుని పందుల వ్యాపారం. ఆ పందుల వ్యాపారంలో అతని చెంత చేర్చుకున్నాడు. అతని సమయానికి తిండి పెట్టడానికి కూడా మరి డబ్బులు ఇచ్చడం లేదు తెలియదు. కానీ అతనికి ఆటలు అనేది ఉంది కాబట్టి ఆయన పందులు తినే పొట్టులో తిందామని తన కడుపుకి పొందామని ఆశపడ్డాడు. కానీ అది కూడా దొరకలేదు అతనికి. అంత కరువు పరిస్థితిలో ఉన్న దేశం అందని. మరొకసారి మనం చూసినట్టు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం ఇక్కడ మొదటిగా చేయవలసింది ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశము తిరస్కరించింది. ఎవరైతే మూర్ఖులు ఉన్నారో ఆ దగ్గరికి వెళ్ళడం అనేది జరగదు. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. కలిగి లేనప్పుడు లోకానుసారంగానే తప్పిపోతారు. రెండవది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపు. ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా తండ్రి ఏదైతే అనుభవం ఉందో దాని ప్రకారం కుమారుడు చెప్తాడు. కుమారుడు చెప్పినప్పుడు కుమారుడు దాన్ని విని త్రోవలో నడవాలి. వినకుండా నడిచినట్టయితే ఆయన తప్పిపోయే అవకాశం ఉంది. నీ తల్లి చెప్పు బోధను, ఆ తల్లి చెప్పింది బోధ కూడా త్రోసివేయకమని ఇక్కడ చెప్పడం చూస్తాము. అవి నీ తలకు సొగసైన మాలికీయును కంఠము హారమునై ఉన్నాయి. నా కుమారుడా పాపులను ఎందుకు ప్రేరేపింపుగా ఒప్పుకు. పాపులంటే ఇప్పుడు అవిశ్వాసులు ఏంటి? ఇప్పుడు ఆరాధన చెప్పొచ్చు, ఏదైనా ఇతర కార్యక్రమాలు ఏదైనా సరే వాళ్ళు చెప్పినప్పుడు దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఇది వాక్యానుసారంగా మనం అదే విధంగా చూస్తే ఈ సామెతల గ్రంథంలో నా కుమారుడా అన్న మాట ఈ గ్రంథం అంతా ఉంటది. కాకపోతే 1వ అధ్యాయం నుంచి 7వ వచనం వరకు ప్రతి అధ్యాయంలో కూడా నా కుమారుడా అని దేవుడు తన పిలుపును మనకి ఇస్తాడు. ఈ అధ్యాయం ఎప్పుడైతే చదువుతున్నామో అది మనకు చెప్పినట్టుగానే ఉంటది. ఎందుకంటే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు, అది మనకు కంపల్సరీగా మనకు తెలుస్తుంది. మరి అదేవిధంగా మళ్ళీ ఒక సువార్త వద్దాము. అయితే ఆ కుమారుడు వారి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్ళు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానని అతని గ్రహించినప్పటికీ అతనికి అంత తొందరగా తిరిగి రావడానికి అయితే మనసు ఒప్పలేదు. ఎందుకంటే సగ్గుపై వెళ్ళిపోయాడు, ఎదిరించి వెళ్ళిపోయాడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనసులో అనుకుంటున్నాడు కానీ ధైర్యం చేసి అతనికి రాలేకపోతున్నాడు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నీ ఎదుట పాపము చేసి తిని. తండ్రి వద్దకు వెళ్ళి నేను పరలోకానికి, అంటే నీకు విరోధంగాను లేదు, పైన దేవుడికి విరోధంగాను నీకు నీ ఎదుట పాపం చేశానని ఇక్కడ ఒప్పుకుందామని మనసులో అనుకుంటున్నాడు. కానీ ఇక మీదట నీ కుమారుడు అనిపించటకు నేను యోగ్యుడిని కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోనమని అతని చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చింది. వారు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను.
వాడు ఇంకా దూరదేశాల నుంచి తిరిగి వచ్చి వస్తున్నప్పుడు అతను ఆ మనిషి ఏ విధంగా ఉంటాడో మనకు అందరికీ తెలిసింది. అంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్న పిల్లలు ఏ విధంగా ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర వేరే దూరంగా ఉండి వేరే విధంగా ఉన్న పిల్లలు ఏ విధంగా ఉంటారో మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే అతని జుట్టు, అతని బట్టలు కానీ, అతను ఉన్న వాళ్ళకు మొత్తం అంతా కూడా కొద్ది భయంకరంగానే ఉంటది. అయినప్పటికీ తండ్రి వాడిని చెదిరించుకోకుండా వాడు ఇంకా దూరంగానే ఉండి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి మెడ అంటే చాలా మురుగ్గా ఉంటది. ఎందుకంటే మామూలుగా బట్టలు ఉంటాయి కాబట్టి అది కనపడదు, కానీ మెడ అనేది బాగా మురుగు అనేది ఉంటుంది. మురుగు వల్ల అతను అయినప్పటికీ కుమారుడే కదా అని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీద నీకు కుమారుని అనిపించుకున్నటకు ఎప్పుడైనా కానను. అయితే తండ్రి తన దాసులని చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించమని చెప్పింది. ఉంగరం అనేది అధికారానికి స్వాదృశ్యం లేకపోతే రాజరికానికి స్వాదృశ్యంగా ఉంది. అలాంటి అధికారం మళ్ళీ తిరిగి తండ్రి కుమారుడికి ఇచ్చినట్టు మనం చూస్తాం. రొబ్బిన దూడను తెచ్చి వధించి మనం తిని సంతోషించమని అక్కడ చెప్పడం చూస్తాం. నా కుమారుడు మరలా చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికినని చెప్పిన అంతటి వారు సంతోష పడసాగిరి. ఇక్కడ చూస్తే మనం లోకానుసారంగా ఆయన తప్పిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి మరి బుద్ధి తెచ్చుకుని గ్రహింగా తెలుసుకుని దేవుడు అంటే భయభక్తులు కలిగి మళ్ళీ తిరిగి రావడం అనేది చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం శాస్త్రం 4 నుంచి 7 వరకు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4 నుంచి 4 నుంచి శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుందురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే కుమారుడు శరీరానుసారంగా ఉన్నాడు కాబట్టి అతని మనసు దేవునికి విరోధమైన కార్యములు జరిగించే ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రం కూడా అది లోబడదు. శరీరానుసారంగా ఉన్నది కాబట్టి, మనం ఆత్మీయంగా ఉన్నది కాబట్టి మరి మన సంబంధం ఏంటి, పరలోకం సంబంధాన్ని గురించి మనం ఉన్నది కాబట్టి మనం ఈ లోకానుసారంగా మంచి నడవడికి నడిచి దేవునికి మంచి విధేయతగా ఉండాలని ఈ వాక్యం సూచిస్తుంది. కాబట్టి దీన్ని ఆధారం చేసుకుని మనం అందరం కూడా ఆరాధన చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.